शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి మన శీర్షిక. ఇందులో భాగంగా మనము గత కొద్ది నెలలుగా మహాభారతంలో ఉన్నటువంటి ప్రతి కథ వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ నేపథ్యంలో మనం ఆది సభాపర్వాలు ముగించేసాం. ఇప్పుడు వనపర్వంలో మనం ఉన్నాం. నేపథ్యము ధర్మరాజాదులు అంటే ధర్మరాజు తదితర పాండవులు ద్రౌపదితో కలిసి తీర్థయాత్రలు చేస్తున్నారు. వనవాసంలో ఉన్నప్పుడు ఏం చేయడం? తీర్థయాత్రలు చేస్తున్నారు. తీర్థయాత్రలు చేసేటువంటి సందర్భంలో మార్కండేయ మహర్షి వచ్చాడు. మార్కండేయ మహర్షితో వాళ్ళు వివిధమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ కాలక్షేపం చేస్తూ అలా వెళ్తున్నారు. ఆ సందర్భంలో ధర్మరాజు సందేహానికి నివృత్తి ఈ కథ అన్నమాట. ఇక్కడ ఈ కథ ఏమిటంటే ధర్మరాజు మార్కండేయ మహర్షిని అడుగుతాడు. మార్కండేయ మహర్షిని ఏమడుగుతా అంటే, మహానుభావ మార్కండేయ మహర్షి, మీరు దీర్ఘాయుష్కులు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి బతికినటువంటి వాళ్ళు, ప్రళయాన్ని చూసినటువంటి వాళ్ళు, మీరు ఎన్నో రాజవంశాల చరిత్రలు మీకు తెలుసు, ఎంతో మునుల యొక్క కథలు మీకు తెలుసు. కానీ నాకు ఒక రాజు యొక్క వృత్తాంతం తెలుసుకోవాలని ఉంది. ఒక శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల కువలాశ్వుడు అన్నటువంటి రాజు, ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఒకనొక రాజు చాలా గొప్ప కీర్తిని ఆర్జించాడు అని విన్నాను. అతను దుందువు అన్నటువంటి గొప్ప రాక్షసుణ్ణి సంహరించాడన్నటువంటి మాట కూడా నేను విన్నాను. ఆ దుందువు ఎవరు? ఆ దుందువు వృత్తాంతం ఏమిటి? ఆ కువలాశ్వుడు ఎవరు? ఆ కువలాశ్వుడు అతన్ని చంపడం వల్ల అంత ఖ్యాతి కంచడానికి కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు చెప్పండి అని చెప్పేసి ధర్మరాజు మార్కండేయ మహర్షిని అడుగుతాడు. మార్కండేయ మహర్షి సరే అంటాడు. మార్కండేయ మహర్షికి చాలా విషయాలన్నీ తెలుసు అనమాట. చాలా కాలంగా బతికినటువంటి వాడు, దీర్ఘాయుష్యుడు అతను అయితే ధర్మరాజా నీకు ఆ కథని చెప్తాను విను అని చెప్పేసి ఆ కథని చెప్పడం ప్రారంభం చేస్తాడు. ఆ కథ ఏమిటంటే, ఒకానొక సందర్భంలో శ్రీహరి అంటే శ్రీ మహావిష్ణువు మరి ప్రళయకాలం వచ్చినప్పుడు భూమి తర్వాత ఆకాశము ఏ కారణమైపోయి ఉంటుంది, జలముతో నిండిపోయి ఉంటుంది. ఏ ప్రదేశంలో కూడా నీళ్లు లేనటువంటి ప్రదేశమే లేదన్నమాట. అలాంటి వాతావరణం ఏర్పడి ఉంటుంది. ఆ సందర్భంలో శ్రీహరి యోగనిద్ర ముద్దితుడే అతడు అలా పడుకొని ఉంటాడనమాట. వటపత్రశాయి కదా అతను. వటపత్రం మీద అలా పడుకొని ఉంటాడు. పడుకున్నటువంటి సందర్భంలో ఏమవుతుందంటే, ఆ భూమిని అంతా అతను తనలోనే తన తేజస్సుతో అతను ఎత్తి పట్టుకొని ఉంటాడు. తన తొడ మీద ఉంచుకొని ఉంటాడు. తర్వాత అతను ఆ యోగ నిద్రలో ఉంటాడు. ఆ సందర్భంలో ఏమైపోతుందంటే, అతని చెవుల్లో నుంచి 2 రాక్షసులు పుట్టుకొని వస్తారు. అంటే అది జగత్తు పుట్టడానికి కారణం ఏమిటి అంటే, అలా పరిణామక్రమం అనమాట. అతని చెవులో నుంచి 2 రాక్షసులు, ఒక చెవులో నుంచి మధువు అన్నటువంటి రాక్షసుడు, ఒక చెవులో నుంచి కైటవుడు అన్నటువంటి రాక్షసుడు పుడతారు. ఇద్దరు మధు కైటవులు అన్నటువంటి రాక్షసులు, అన్న తమ్ములు ఇద్దరు ఏం చేస్తారంటే, ఇద్దరు వెంటనే వాళ్ళు పుట్టంగానే వాళ్ళు గొప్ప తపస్సు కూర్చొని ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వాళ్లకు జగన్మాత అయినటువంటి పరమేశ్వరి ప్రత్యక్షమవుతుంది. పరమేశ్వరి ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అమ్మ అడుగుతుంది, అమ్మల కన్నా అమ్మ కదా ఆమె అడుగుతుంది, నయనలారా మీకేం కావాలి, నా గురించి తపస్సు చేశారు కదా అంటే, వాళ్ళు అడుగుతారు, మాకు మరణం లేకుండా అనుగ్రహించండి. రాక్షసులు కోరేటువంటి కోరిక, రాక్షసులు మామూలుగా కోరేటువంటి కోరిక నాకు మరణం లేకుండా ఉండాలి అన్నటువంటి కోరిక వాళ్ళు కోరుతుంటారు. వీళ్ళిద్దరు కూడా అలాగే కోరుతారు. అప్పుడు ఆమె అంటుంది, నేను ప్రకృతికి విరుద్ధంగా ఇచ్చేటువంటి నేను వరం ఇవ్వకూడదు, పుట్టిన వాడికి మరణం అన్నటువంటిది తప్పదు కదా, కాబట్టి నేను మీకు ఆ వరం నేను ఇవ్వను, మీరు ఇంకేదైనా కోరుకోండి ఇస్తాను అంటే, వాళ్ళు కాస్త ఆలోచన చేసి వాళ్ళు అడుగుతారు, అమ్మ అయితే మాకు ఒక వరం ఇవ్వండి, ఏమిటంటే మేము ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మాకు మరణం కావాలి, అంటే స్వచ్ఛంద మరణం మాకు ప్రసాదించు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అప్పుడు అమ్మ సరే అంటుంది అనేసి జగన్మాత అయినటువంటి అమ్మ ఆమె అదృశ్యమైపోతుంది. అదృశ్యమైన తర్వాత వీళ్ళిద్దరూ ఇంకా మీకు మరణం లేదు కదా, ఇద్దరికి కోరుకుంటేనే మరణము, మరి వాళ్ళకి ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు మేము కోరుకుందే మాకు మరణం లేదు,
అని చెప్పేసి స్వచ్ఛంద మరణం అన్నటువంటి ఒక ఆయుధం వాళ్ళకి దొరుకుతుంది అనమాట. మరి మన మరణం కావలసింటే దొరుకుతుంది కానీ లేకపోతే అవసరం లేదు కానీ బాగా విర్రవీగుతారు, కొవ్వెక్కి వాళ్ళు ఎవరిని జయించాలి అని చూసి సరాసరి బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చేస్తారంటే శ్రీ మహావిష్ణువు పట్టుకున్నటువంటి ప్రదేశానికి వస్తాడు. ఆ సమయంలో ఏమైపోతుందంటే విష్ణువు యొక్క నాభి కమలంలో నుంచి నాభిలో నుంచి ఒక కమలం పుట్టి ఆ కమలంలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టి ఆ కమలంలో కూర్చొని ఉంటాడు. కూర్చున్నటువంటి బ్రహ్మదేవుడిని వీళ్ళు చూస్తారు. బ్రహ్మదేవుడిని చూసి ఇతని దగ్గరికి వచ్చేసి బ్రహ్మదేవునితో అడుగుతారు మధుకైటవులు. మేము దండయాత్రలకు ప్రారంభం చేశాము. మీరు సృష్టించాలి అనుకుంటున్నారు. మేము మిమ్మల్ని జయించాలనుకుంటున్నాము. మీకు చేతైతే మాతో యుద్ధం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు బ్రహ్మపైనే వాళ్ళు సవాలు విసురుతారనమాట. విసిరితే మరి ఆయన వీళ్ళతో యుద్ధం చేసేటువంటి శక్తి నాకు లేదు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేస్తారు. మహావిష్ణువు నన్ను రక్షించాలి, మీరే నాకు తండ్రి, మీరే నన్ను రక్షించాలి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో అప్పుడు ఏమైపోతుందంటే విష్ణుదేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. విష్ణుదేవుడు ప్రత్యక్షం అయ్యేసి చూస్తే అప్పటికి మధుకైటపులు ఇద్దరు వచ్చి నిల్చుకునేసేసి బ్రహ్మదేవుడితో సవాలు విసిరింటారు. మరి విష్ణు వచ్చిన తర్వాత శక్తి ఉంటే మాతో యుద్ధం చేయి అని చెప్పేసి వాళ్ళు విష్ణువు మీద కూడా కవ్విస్తూ నిలుచుకుంటారు. ఎప్పుడైతే కవ్విస్తూ విష్ణువు మీద నిలుచుకుంటారో విష్ణువు ఏమాత్రమూ చరించరనమాట. ఏమాత్రమూ చరించకుండా మరి వాళ్ళ మీదకు మళ్ళీ విధ్వంసానికి కూడా వెళ్ళాడు అనమాట. వెళ్ళకుండా ఒక ముహూర్త కాలం అతను ఆలోచన చేస్తాడు. చేసేసి ఓహో ఈ జగన్మాత యొక్క కృపా కటాక్షమే వీళ్ళని ఇలా కాపాడుతుంది, వీళ్ళని యుద్ధంలో నేను కూడా జయించడం కుదరదు కదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తా అంటే తెలివిగా ఆయన ఒక మాట చెప్తాడు అనమాట. మీరిద్దరూ చాలా మహాబలులు, మహాశక్తి సంపన్నులు, మహాశౌర్య ధనులు. మీకు మిమ్మల్ని చూసి నాకు చాలా సంతోషం అయిపోయింది. మీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకోండి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు అంటాడు. అప్పుడు వాళ్ళు హేళనగా నవ్వుతారనమాట. హేళనగా అంటారు శ్రీ మహావిష్ణువుతో, నువ్వెవరు ఇచ్చేవాడవి, నువ్వేం తీసుకునేదానికి మేమెవరు, నీకే మేము ఇస్తాం వరం, నీకేం వరం కావాలో నీకు కోరుకో మేము ఇస్తాము అని చెప్పేసి మధుకైటపులు నిలబడతారు అనమాట. ఎప్పుడైతే నిలబడతారో అది ఒక అవకాశం వచ్చేస్తుంది శ్రీ మహావిష్ణువుకు. ఆయన ఏం చేస్తా అంటే ఓ అలానా అని చెప్పేసి అయితే మీ వరాన్ని నేను స్వీకరిస్తాను, నాకు మీతో ఆ వరం నాకు కనే కావాలి, మీరిద్దరూ నా చేతిలో ఇద్దరు చనిపోవాలి, అదే నేను కోరేటువంటి వరం చెప్పేసి అడుగుతారు. ఇంకప్పుడు ఇంకేం చేస్తారు వాళ్ళు, ఇంకా వాళ్ళిద్దరూ అప్పుడు అంటారు శ్రీ మహావిష్ణువుతో అంటారు, మహానుభావ మహావిష్ణు, నీవు లోక కళ్యాణార్థమే చెప్పి ఉండొచ్చు, కానీ మేము ఒక్కసారి మాట్లాడిన తర్వాత సత్యము పైన నిలకడగా నిబద్ధులై ఉన్నటువంటి వాళ్ళం మేము, సత్యాన్ని ఎప్పుడు తప్పి చరించేటువంటి వాళ్ళం కాదు మేము, అందువల్ల నీవు కోరినట్టుగా మేము ఒప్పుకుంటాము, మమ్మల్ని నీవు వధించవచ్చు, అయితే మాకు ఒక కోరిక ఉంది అంటారు. ఏమిటా కోరిక అంటాడు ఆయన. ఏం లేదు, మేము ఎక్కడైతే జలం లేకుండా ఉంటుందో ఆ జలం లేకున్నటువంటి ప్రదేశంలో మమ్మల్ని చంపచ్చు అని చెప్పేసి వాళ్ళు శ్రీ మహావిష్ణువు అడుగుతారు. వాళ్ళకి ఏంటంటే మరి ఎప్పుడు ప్రళయం వచ్చి ఏ కారణం అయిపోయి ఉంటుంది, లోకాలన్నీ నీటితో మునిగిపోయి ఉంటాయి, ఆకాశానికి భూమికి మా మధ్యలో స్థలం లేకుండా మొత్తం అంతాను జలంతో నిండి ఉంటుంది. అలాంటి సందర్భంలో మరి జలం లేనటువంటి ప్రదేశంలో చంపడం ఎలాగా? మరి శ్రీ మహావిష్ణువు ఎక్కడ చూసినప్పటికీ కూడాను అన్ని ప్రదేశాల్లోనూ నీరే ఉంటుంది. ఆయన సరే అంటాడు. ఆయన ఏం చేస్తా అంటే తన తొడను తాచి పట్టి ఆయన ఏం చేస్తా అంటే తొడ మీద వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసి తన సుదర్శన చక్రంతో వాళ్ళిద్దరి కంఠాన్ని కత్తిరించేస్తాడు. ఎలా అప్పుడు కత్తిరించేస్తాడు, అప్పుడు వాళ్ళ మా శరీరంలో ఉన్నటువంటి మాంసము, రక్తము, మజ్జ అదంతా ఏమైపోతుందంటే మొత్తం ప్రదేశం అంతా నీళ్ళలో అంతా నిండిపోతుంది అనమాట. నిండిపోయిన తర్వాత అప్పుడు శ్రీ మహావిష్ణువు అలా వాళ్ళని చంపేస్తాడు. చంపేసిన తర్వాత అప్పుడు ఆ చనిపోయినటువంటి ఆ మేధ మధ్యతో అదేమైపోతుందంటే ఆ భూమి అంతా అది ఆ ప్రదేశం అంతా గట్టిపడుతుంది. మాంసయుక్తమైనటువంటి ఆ ప్రదేశం అంతా కాస్త గట్టిపడి భూలోకముగా ఏర్పడుతుంది. అందువల్లనే భూమిని ఏమంటామంటే మనం మేధిని అంటాం అనమాట. మేధిని అంటాము. మరి విష్ణువు ఊరు మీద భూమి స్థాపించడం అంతవరకు ఉండింది కాబట్టేసి ప్రతిష్టాపనమైన ఉండింది కాబట్టి ఉర్వి అని కూడా అంటారు దాన్ని భూమిని. ఇలా భూమికి 2 పేర్లు వస్తాయి. అప్పుడు తర్వాత ఏమైపోతుందంటే మరి అది గట్టి పడిపోతుంది.
భూమి మరి ఆ సృష్టి కార్యక్రమంలో కొన్ని కొన్ని వేల సంవత్సరాల తర్వాత అది భూమి ఘనీభవం ఏర్పడినటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఆ భూమిలో నుంచి అప్పుడు ఈ మధుకైటపులకు ఒక పిల్లవాడు ఉంటాడు. అప్పటికే ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. వాడు అప్పటికి పెరిగి పెద్దవాడై ఉంటాడు. పెరిగి పెద్దవాడై వాడేం చేస్తా అంటే వాడు మా నాన్నల ఇద్దరిని మధుకైటపుల యొక్క కొడుకు దుందువు అన్నటువంటి రాక్షసుడు. వాడేం చేస్తా అంటే ఆ రాక్షసుడు మా నాన్నలను చంపినటువంటి వాడు, మోసంతో చంపినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కదా, శ్రీ మహావిష్ణువుని నిర్జించాలి అని చెప్పేసి అతను యోచన చేస్తాడు. చేసి అందుకోసం అతను ఏం చేస్తా అంటే బ్రహ్మను గురించి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతను తపస్సు చేసేటువంటి సందర్భానికి ఈ భూమి కూడా ఏర్పడి ఉంటుంది. అప్పుడు ఏమైపోతుందంటే ఎన్నో వేల వేల సంవత్సరాలుగా తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు వాడికి ప్రత్యక్షమయ్యేసేసి మరి నీకేం కావాలి అంటాడు. అంటే ముందు ఏం కోరుకుంటా అంటే నాకు దేవతలతో, అతను కూడా మళ్ళీ మామూలుగానే కోరుకుంటాడు, నాకు మృత్యు రాకుండా వరం ఇవ్వండి అంటాడు. మరి బ్రహ్మదేవుడు అలా ఇవ్వడానికి కుదరదు అంటాడు. అప్పుడు వాడేం కోరుతా అంటే నాకు దేవతలతో కానీ, రాక్షసులతో కానీ, మనుషులతో కానీ, యక్షులతో కానీ, నాగులతో కానీ, గంధర్వులతో కానీ ఇలా ఎవరితోనూ సరిపోకుండా మానవులు అడగడనమాట. మానవులు అడగకుండా మిగిలిన వాళ్ళు అన్ని సరాసర ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరి చేతిలో నేను చావకూడదు అంటాడు. మానవులు అంటే వాడికి లెక్కలేదనమాట. మానవులు అల్పులు అనేటువంటి ఉద్దేశంతో మానవులు వచ్చి కోరుకోడు అనమాట. కోరుకోకుండా ఈ ఎవరితోనూ నేను చావకూడదు అని చెప్పేసి వాడు కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు సరే అంటాడు. సరే అని చెప్పేసి బ్రహ్మదేవుడు నిర్గమిస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బ్రహ్మదేవుడు నిర్గమించిన తర్వాత ఈ దుందువు ఏం చేస్తా అంటే వీడు చాలా కోపంగా వీడు విష్ణువు మీద కసి పెంచుకునేసి విష్ణువుని ఎలాగా చంపాలి అని చెప్పేసి విష్ణువుకి ఏమేమి కార్యక్రమాలు సంతోషాన్ని కలిగిస్తాయో ఆ సంతోషాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలన్నీ ధ్వంసం చేసుకుంటూ వస్తాడు. యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తాడు, బ్రాహ్మణులు హింస పెట్టడం మొదలు పెడతాడు, తర్వాత వేదవేత్తలు హింస పెట్టడం మొదలు పెడతాడు, వేద ధర్మాన్ని హింస పెట్టడం మొదలు పెడతాడు. మరి ఇలా హింసిస్తూ హింసిస్తూ విష్ణువుని ధిక్కరిస్తాడు అనమాట. విష్ణువుని ధిక్కరించి మరి హిరణ్యకశిపుని లాగా విష్ణువుని ధిక్కరించి అతను ఎప్పుడు కూడాను క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు. ప్రవర్తించి ఏం చేస్తాడంటే చివరికి ఇంకా ఎక్కువ తపస్సు చేసి ఇంకా కొన్ని గొప్ప వరాలు పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తాడంటే వాడు ఒక ఇసుక సముద్రంలో ఉజ్జాలకము ఉన్నటువంటి ఒక ఇసుక సముద్రం, అంటే ఇసుక పెద్ద కొండలాగా ఉండేటువంటి ప్రదేశంలో ఆ ఇసుక లోపలికి వెళ్ళి ఎన్నో వేల యోజనాలు లోపలికి వెళ్ళేసి ఆ క్రింద భాగంలో అంటే ఇసుక యొక్క క్రింద భాగంలో కూర్చోవేసేసి తపస్సు చేస్తుంటాడు. పైనంతా ఇసుక కప్పుబడి ఉంటుంది. పైనంతా ఇసుక కప్పుబడి ఉంటుంది. వాడు కింద ఉంటాడు. కింద ఉండేసి వాడు గొప్ప తపస్సు చేయడం మొదలు పెడతాడు. తపస్సు చేయడం మొదలు పెట్టేటప్పుడు ఏమైపోతుందంటే వాడు తపస్సు చేస్తాడు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ఉచ్ఛ్వాస విశ్వాసాలు చేస్తుంటాడు. అయినా ఒక్కసారి వాడు విశ్వాసాలు చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఇసుక అంతా ఎగిరి ఆకాశాన్ని వరకు కప్పిపోతూ ఉంటుంది. నిప్పు రవ్వలు వచ్చేస్తుంటుంది, పొగలు కమ్మిపోతూ ఉంటుంది, ప్రపంచమంతా వణికిపోతూ ఉంటుంది, అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. మరి వాడు బయటకు వస్తే ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. అలాగా వాడు చేస్తుంటాడు అనమాట. ఆ ప్రదేశంలో ఉత్తంకుడు ఉన్నటువంటి ఒక ముని తపస్సు చేసేటువంటి ప్రదేశం, వాడు ఉన్నటువంటి ప్రదేశానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశం. ఈ ఉత్తానకుడికి ఈ నిప్పు రవ్వలు, అగ్ని జ్వాలలు, తర్వాత పొగలు, ఈ వేడి తట్టుకోలేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పుడు కూడా ఉత్తముడు ఏం చేస్తా అంటే అవన్నీ పట్టించుకోకుండా ఆయన ఏం చేస్తా అంటే కొద్ది దూరం వచ్చేసేసి ఆయన ఏం చేస్తా అంటే శ్రీ మహావిష్ణువు గురించి ఆయన గొప్ప తపస్సు చేస్తాడు. ఎవరు? ఉత్తంకుడు. ఎక్కువ కాలం ఆ మహర్షి తపస్సు చేస్తే ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి అతనికి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఉత్తంకుడితో అడుగుతాడు, మహర్షి నీకు నన్ను గురించి తపస్సు చేసావు కదా, నీకేం కావాలి అని చెప్పేసి విష్ణువు అడుగుతాడు. ఆయన అంటాడు, మహానుభావ శ్రీ మహావిష్ణు, నీవు సరాసర జగత్తునే సృష్టించేటువంటి వాడు, సృష్టి స్థితి లయకారకుడు నీవు. అలాంటి వ్యక్తి నీవు నాకు కనిపించావు, నాకు అంతే చాలు, నాకు ఏం వరం అవసరం లేదు అంటాడు. ఎప్పుడైతే ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నిలుచుకున్నప్పుడు నాకేం అవసరం లేదు అని కోరుకోవడం అంటే అంత లోగితనం అన్నటువంటి లేనటువంటి గుణం అనమాట. అలోలుపత్వం అంటాం ఇలాంటి గుణాన్ని. అంటే ఏమాత్రము ఆశ లేనటువంటి ఫలాపేక్ష లేనటువంటి ఒకనొక ఉద్దేశం అనమాట. అలాంటి ఉద్దేశంతో నేను నీకు తపస్సు చేశానే కానీ నాకు ఏం అవసరం లేదు అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చాలా మెచ్చుకుంటాడు. నీ అలోలుపత్వాన్ని నేను చాలా మెచ్చుకున్నానయ్యా, నీకు అయినప్పటికీ కూడా నేను ఏదో ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఏదో ఒక వరం కోరుకో, ఇస్తాను అంటాడు అనమాట.
ఇతను ఎంత వద్దన్నా మహావిష్ణువు వదలడు. అప్పుడు ఇతనేం కోరుకుంటాడంటే, అయితే నాకు ఒక వరం ఇవ్వండి. నా మనసు ఎప్పుడు శ్రీ విష్ణువు యొక్క ధ్యానం మీద లగ్నమై ఉండేటట్టు, మహావిష్ణువు యొక్క భజన మీద లగ్నమై ఉండేటట్టు, శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తనలు పాడేటట్టు అనుగ్రహించు స్వామి, అంతకన్నా నాకేం వరం వద్దు అంటాడు. శ్రీ మహావిష్ణువు సైతం పొంగిపోతాడు. ఆహా! ఎంత భక్తుడు అనుకుంటాడు. అనుకునేసి ఆయన అంటాడు, సరే నీకు అవన్నీ ఇస్తున్నాను. నీకు నా ప్రభావం చేత గొప్ప యోగ బలాన్ని కూడా నీకు ఇస్తున్నాను. ఆ యోగ ప్రభావం వల్ల నీకు సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జ్ఞానము నీకు భాషిస్తుంది. తర్వాత నీ మూలంగా గొప్ప ఉపద్రవం రక్షించబడుతుంది. ఉపద్రవం ఏమిటంటే నీకు తెలుసు కదా, ఆ రాక్షసుడు దుందువు అన్నటువంటి రాక్షసుడు అక్కడ తపస్సు చేస్తున్నాడు కదా. ఆ దుందువు రాక్షసుని చంపేటువంటి గొప్ప రాజు ఒకడు పుట్టుకొని వస్తాడు ఇక్ష్వాకు వంశంలో. అతడే బృహదశ్యుడు కుమారుడైనటువంటి కువలాశ్యుడు అన్నటువంటి వాడు పుడతాడు. ఆ కువలాశ్యుడి దగ్గరికి నీ వెళ్ళి నీ ఆదేశానుసారము ఆ కువలాశ్యుడు అన్నటువంటి వాడు ఈ రాక్షసునితో యుద్ధం చేయడం సంక్రమిస్తుంది. ఆ సమయంలో నీవు కోరుకుంటే నా వైష్ణవ తేజాన్ని ఆ రాజులో నింపుతాను నేను. ఆ వైష్ణవ తేజం వల్ల ఆ రాక్షసుడు చనిపోతాడు. ఇది నా వరం నీకు అని చెప్పేసి, ఈ లోక కళ్యాణార్థం నీవు ఈ పని నీవు చేయాలి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు అతన్ని ఆదేశించి శ్రీ మహావిష్ణువు అదృశ్యమైపోతాడు. ఎప్పుడైతే అదృశ్యమైపోతాడో ఇతను తర్వాత ఆశ్రమానికి వస్తాడు. ఆశ్రమానికి వచ్చేసేసి ఇతను ఆశ్రమంలో ఉంటాడు. కానీ ఆశ్రమంలో ఉన్నంత కాలము ఏమైపోతుందంటే వీడి యొక్క ఉచ్ఛ్వాస విశ్వాసములతో అతని ఆశ్రమం అంతా కలత చెందిపోతుంటుంది. ఆ ఇసుక మేటకు చాలా దగ్గరలో ఉంటుందన్నమాట ఇతని ఆశ్రమము. అందువల్ల ఇతను చాలా బాధపడుతుంటాడు. మరి కువలాశ్యుడు బృహదశ్యుడు కుమారుడైనటువంటి కువలాశ్యుడు ఎప్పుడు పుడతాడు అని చూస్తుంటాడు. ఆ ఇక్ష్వాకు వంశంలో ఎంతో మంది రాజులు గతించిపోతారు. అయినా ఇతను అలాగే వేచి ఉంటాడు. అలాగే వేచి ఉంటే బృహదశ్యుడు అన్నటువంటి మహారాజు పుట్టాడు అన్నటువంటి వార్త ఇతను వింటాడు. ఆహా, ఇంకా దగ్గరికి వచ్చిన సమయం అనుకుంటాడు. అనుకునేసి ఏమైపోతుందంటే బృహదశ్యునికి కుమారుడు కూడా పుట్టాడు. అతని పేరు కువలాశ్యుడు అన్నటువంటి విషయం కూడా అతనికి తెలుస్తుంది. అప్పుడు ఇతను చాలా సంబరపడిపోతాడు. ఆహా, ఈ దుందువుని చేయించేటువంటి రాక్షసుడు పుట్టాడు కదా అనుకుంటాడు. అనుకునేసి వెంటనే ఏం చేస్తా అంటే నన్ను వెళ్ళి అతన్ని కలుద్దాం అనుకుంటాడు. అప్పటికే కువలాశ్యుడికి కూడా యుక్త వయసు వచ్చి ఉంటుంది. అతనికి పెళ్లి చేసి ఉంటారు. అప్పుడు రాజు పెళ్లి చేసి ఉంటాడు, బృహదశ్యుడు పెళ్లి చేసి ఉంటాడు. అతనికి 21,000 మంది పుత్రులు ఉంటారు అతనికి. తర్వాత అలాంటి సందర్భంలో ఈ బృహదశ్యుడు అన్నటువంటి రాజు ఏం చేస్తా అంటే కొడుకుకు పట్టాభిషేకం కట్టేసేసి అతను వానప్రస్థానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి నిర్ణయం చేసుకొని బయటికి వెళ్తుంటాడు. ఆ సందర్భంలో ఈతను వస్తాడనమాట. ఎవరు ఉత్తముడు వస్తాడు. ఇతనికి ఒక రకమైనటువంటి ఉత్సాహము, తర్వాత ఆ దుందువును చంపేటువంటి రాజు పుట్టాడు కదా అన్నటువంటి ఒక ఆసక్తితో ఇతను కువలాశ్యుడు మరి ఆ దుందువును చంపుతాడు అని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. అయినప్పటికీ కూడా ఇతను ఆ బృహదశ్యుడి దగ్గరికే వెళ్తాడు. బృహదశ్యుడు మరి ఆయన కూడా పిల్లవాడు కదా ఇంకా కువలాశ్యుడు. మరి వీడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వీడి దగ్గరికి వెళ్తాడు. ఇతని దగ్గరికి వెళ్తాడు, బృహదశ్యుడి దగ్గరికి వెళ్తాడు. బృహదశ్యుడి దగ్గరికి వెళ్ళేసి, మహారాజా మీరు చాలా ప్రజా ఉపకారం చేసేటువంటి పని ఒకటి ఏర్పడింది అంటాడు. ఏమిటి అంటాడు ఆయన బృహదశ్యుడు. ఏం లేదు, ఒక దుందుమారుడు ఒక రాక్షసుడు తపస్సు చేస్తున్నాడు. ఆ రాక్షసుడు ఇసుక యొక్క గొప్ప కొండ క్రింద భాగంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. అతను లోకాలకంతా కంటకుడైపోయాడు. కాబట్టి ఆ రాక్షసుడిని వధించు. అందులోనే ధర్మం ఉంది. కానీ ప్రజలను రక్షించడమే క్షత్రియుల యొక్క ధర్మము. కానీ ఆ అడవులకు పోవడం వల్ల ప్రయోజనం ఏముంది అంటే ఆయన అంటాడు, అలా కాదు మహానుభావ, నేను వానప్రస్థం స్వీకరిస్తాను అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకునేసేసి అస్త్ర సన్యాసం ఇప్పుడే చేసేసాను. అస్త్ర సన్యాసం చేసి బయటకు వెళ్ళేటువంటి సందర్భంలో మీరు నన్ను వచ్చి అడుగుతున్నారు. అయినా మీ సంకల్పానికి ఏమీ తొందర ఉండదు. ఇగో నా కొడుకు ఇక్కడ ఉన్నాడు, వీడికి నేను అప్పగిస్తాను, వీడు మీకు కావలసినటువంటి పని చేసి పెడతాడు చెప్పేసి తర్వాత కువలాశ్యుడినే చూపిస్తాడు. చూసి పెట్టేసి కువలాశ్యుడితో చెప్తాడు, నాయన ఈ మహర్షి వచ్చాడు, ఈ మహర్షి నాతో ఏదో కార్యం పనుండి వచ్చాడు, నేను అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను చేయాల్సినటువంటి పని నీవు చేసి ఇతని కోరిక తీర్చు అని చెప్పేసి అతను బృహదశ్యుడు అతనితో సెలవు తీసుకొని అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కువలాశ్యుడి దగ్గరికి వెళ్ళి కువలాశ్యుడితో అతను ఉన్న విషయం అంతా చెప్తాడనమాట. ఇలా నేను ఎన్నో ఏళ్ల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, నీవు పుట్టడానికి కోసమే ఎదురు చూస్తున్నాను. నీకు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల నీవు ఆ దుందువును చంపేటువంటి అదృష్టం నీకు ఏర్పడింది. నా యొక్క యోగ బలంతో, శ్రీ మహావిష్ణువు యొక్క వైష్ణవ తేజంతో
నీ శక్తి ఇనుమడింపబడుతుంది. ఆ శక్తితో నీవు ఆ కువలాశ్వుడిని చంపి నీకు ఆ దుందుమారుడిని చంపి నీవు దుందువును చంపి దుందుమారుడు అన్నటువంటి పేరు నీకు ప్రతిష్ఠిత అయిపోతుంది అని చెప్పేసి అతన్ని ప్రేరేపిస్తాడు. కువలాశ్వుడు కూడా సంతోషపడిపోతాడు. మరి దేవతల యొక్క పని, మరి ప్రజల యొక్క పని చేయడం కన్నా అంతకన్నా భాగ్యమే ఉంటుంది అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, సరే నేను యుద్ధానికి వస్తాను. ఆ దుందువునితో యుద్ధం చేస్తాను అని చెప్పేసి అతను అంటాడు. అంటాడు ఇతను ఉత్తంకుడు. మరి వచ్చేస్తాడు. ఉత్తంకుడు వెంట అతను కూడా రాజు కూడా వచ్చేస్తాడు. రాజు వెంట ఈ 21,000 మంది పిల్లలు కూడా వచ్చేస్తారు. అతని కొడుకులు కూడా వచ్చేస్తారు. వాళ్ళు కూడా అప్రతిమితమైనటువంటి తేజస్సు ఉంటుంది వాళ్ళకు. ఆ తేజస్సు, ఆ శౌర్యము, ఆ ధీరత్వంతో వాళ్ళు కూడా యుద్ధానికి ఎదుర్కొంటారు. వాళ్ళ నుంచి చూసేపాటికి ఇక్కడ పెద్ద ఇసుక కొండ ఉంటుంది. అంతేగాని ఇసుక కొండలో దగ్గర అతనికి ఆ రాక్షసుడు కనిపించడు. ఇసుక కొండ లోపల అతను తక్కువ ఉండేసి అతను తపస్సు చేస్తుంటాడు అనమాట. మరి ఏం చేయాలి? అందువల్ల కువలాశ్వుడు ఏమంటాడంటే, సరే అయితే మీరంతాను ఈ చుట్టూ ఉన్నటువంటి ఇసుకలంతా తోడి పక్కకు వేసేసేయండి. తవ్వుతూ వెళ్తుంటే అతను ఎక్కడో చోట కనిపిస్తాడు కదా అని చెప్పేసి చెప్తారు అనమాట. చెప్తే ఈ 21,000 మంది తర్వాత వచ్చినటువంటి సైన్యాలు అందరూ కలిసి ఆ ప్రదేశాన్నంతా తవ్వడం మొదలు పెడతారు. 7 రోజులు తవ్విన తర్వాత ఆ రాక్షసుడు అందులో కూర్చొని తపస్సు చేసేటువంటి రాక్షసుడి యొక్క ముఖం వీళ్ళకి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఇసుకని తోసివేస్తూ రాక్షసుని వరకు వచ్చేసారో, ఆ రాక్షసునికి చాలా కోపం వచ్చేస్తుంది. ఒక్కసారిగా అతన్ని విజృంభించి లేచి నిలుచుకుంటాడు. నిలుచుకునేసి ఆయన ఏం చేస్తాడంటే, ఒక్కసారిగా తన యొక్క సర్వశక్తులతోనూ ఈ ఈ కువలాశ్వుని యొక్క 21,000 మంది కొడుకుల మీద అతను పడి ఒక్కొక్కడిని తినడం మొదలు పెట్టేస్తాడు. తినేసి ఆ 21,000 మందిలో అందరినీ అతను తినేయడం మొదలు పెడతాడు. కేవలం నలుగురు మాత్రమే మిగిలిపోతారు. మిగిలిన వాళ్ళందరినీ ఆయన తినేస్తాడు. మరి రాజుకు అతనితో యుద్ధం చేసేటువంటి సమయం కూడా లేనటువంటి ఆ కొద్ది ముహూర్తాల కాలంలోనే ఎంతో మంది చనిపోతారు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ఇది కాదు అని చెప్పేసేసి ఆయన ఆ ఆలోచన చేసేటువంటి సందర్భంలోనే ఈ ఉత్తంకుడు ఏం చేస్తాడంటే శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తాడు. అయ్యా మహానుభావ శ్రీ మహావిష్ణువు, ఈ కువలాశ్వునికి నీ వైష్ణవ తేజాన్ని పంపించు స్వామి అని చెప్తే, అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క వైష్ణవ తేజం వచ్చేసి ఆ కువలాశ్వుడిలో కూర్చుంటుంది. కువలాశ్వుడు ఒక్కసారిగా ఉత్సాహం కట్టలు తెప్పుకొని బయటకు వస్తుంది అనమాట. అతను లేచి నిలుచుకుంటే ఉగ్ర స్వరూపుడే లేచి నిలుచుకుంటాడు. నిలుచుకునేసి ఏం చేస్తాడంటే ఒక బ్రహ్మాస్త్రం యొక్క దెబ్బతో ఆ రాక్షసుడిని చంపి పారేసి ఆయన ఏం చేస్తారంటే, ఆ దేవతలంతా వస్తారు. దేవతలంతా వచ్చేసి ఇతన్ని ఆశీర్వదించి ఏం చెప్తారంటే, అయ్యా నీ పేరు ఈ రోజు నుంచి కువలాశ్వుడు కాదు, నీవు దుందువు అన్నటువంటి రాక్షసుని చంపావు కాబట్టి నీ పేరు దుందుమాధవుడు, దుందు మారుడు అని చెప్పి పిలుస్తారు అని చెప్పేసి అతన్ని కీర్తించి ఏం చెప్తారంటే, మరి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల ఇంత గొప్ప కార్యాలు సాధించబడ్డాయి కదా, కాబట్టి ఈ కథను మొత్తం చెప్పుకున్నటువంటి వాళ్ళకు విష్ణు ఈ కథను విన్నవారికి కూడాను ఆయుస్సు, ఆరోగ్యం ఉంటుంది, వ్యాధి భయం అన్నటువంటిది ఉండదు, దుఃఖ స్పర్శ ఉండదు అని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదించి ఆ దేవతలంతా వెళ్ళిపోతారు అనమాట. కథ ఇంతే. మరి ఈ కథలో కొన్ని ముఖ్య అంశాలు ఏమిటి అంటే, ఈ కథలో మొదట కథలో చెప్పుకునేటువంటి అంశాలతో తో కాకుండా ఈ దేవి భాగవతంలో ఉన్నటువంటి చిన్న మార్పు, మహాభారతంలో ఉన్నటువంటి మూలం ఏమిటి? ఎందుకంటే మనం మహాభారత కథలు చెప్పుకుంటున్నాం కానీ దేవి భాగవతం చెప్పుకునేటువంటి సందర్భంలో మనం లేవన్నమాట. భాగవతాన్ని మాత్రమే మనము ఇప్పుడు ఒక ఫోకస్ అంటాం కదా, మన దృష్టి కేంద్రీకరించినటువంటి దృష్టి కేవలం భారతం మీదనే ఉంది. కానీ దేవి భాగవతంలో ఉన్నందువల్ల ఆ కథను కూడా తీసుకొని వచ్చాము. ఎందుకంటే ఆ దేవిని మనం ఏమంటామంటే మధుకైటభ మర్దిని అంటాము. అందువల్ల ఆ మధుకైటభ మర్దిని అని ఆమె అన్నారు కాబట్టి ఇక్కడేమో శ్రీ మహావిష్ణువు చంపాడు, అక్కడ మధుకైటభ మర్దిని ఎలా వచ్చింది అన్నటువంటి ఆలోచన మనకు రాకుండా ఉండడానికి కోసం ఆ కథ ఏం చెప్తారంటే, దీన్ని మహాభారతం ప్రకారము ఆ ఇద్దరు రాక్షసులు మహావిష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు మహావిష్ణువు ఆ ఇద్దరికిను మరి మీకు వరమిస్తాను అనడము, ఆ తర్వాత ఇద్దరు సరే అనడము, ఆ కథ అలా సాగిపోతుంది. కానీ దేవి భాగవతంలో ఏం రాస్తారంటే, ఆ ఇద్దరు జగన్మాత యొక్క అనుగ్రహం వల్ల వారు విజృంభించి అలా ఎప్పుడైతే యుద్ధం చేస్తుంటారో శ్రీ మహావిష్ణువు కవ్వించి ఆ ఇద్దరు రాక్షసులతోనూ యుద్ధం చేస్తాడు. మరి నాతో ఎదిరిస్తారా అని చెప్పేసి మధువుతోనూ కైటకుడితోనూ ఒక 1000 సంవత్సరాలు యుద్ధం చేసినప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువు వాళ్ళని జయించలేకుండా పోతాడు. అప్పుడు ఏమైపోతుందంటే జయించలేకుండా పోయేదానికి అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎందుకు కారణము అని చెప్పేసి దివ్య దృష్టితో చూసి, ఓహో ఇది పరమేశ్వరి యొక్క అనుగ్రహం కదా అని చెప్పేసి పరమేశ్వరుని ప్రార్థన చేస్తే ఆ పరమేశ్వరి ఇతనికి అంటే మహావిష్ణువు చెప్తుంది,
నిజమైన ఇతనికి వరం ఇచ్చాను. కాబట్టి నీవు కూడా వీళ్ళని సంహరించలేవు. స్వచ్ఛంద మరణం ఉంది వీళ్లకు అని చెప్పేసి ఆమె విష్ణువుకు సలహా చెప్తుంది. ఏమిటంటే వీళ్ళిద్దరిని నీకు ఇద్దరికి వరం ఇస్తానని కోరుకో. అప్పుడు వాళ్ళు వరం కోరుతారు. మిగతా కథ నేను నడిపిస్తాను అని చెప్పేసి ఆమె చెప్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళిద్దరికి వరం ఇస్తానంటాడు. ఇలా కథ సాగుతుందన్నమాట. ఆ చిన్న మార్పు. కానీ ఇక్కడ మరి అక్కడ అలా ఉంది. ఇక్కడ ఇలా ఉంది. మరి ఏది నిజమైనటువంటి కథ అనేటువంటి సందేహం కూడా ఒక్కొక్కసారి వస్తుందన్నమాట. ఇక్కడ ఏమిటి తత్వం ఏమిటంటే మనకు ఉన్నటువంటిది దేవతా స్వరూపముని ఏదైతే అనుకుంటామో అది విష్ణువు అన్నా ఒకటే, పరమేశ్వరి జగన్మాత అన్నా ఒకటే, ఇంకేదన్నా ఒకటే అనమాట. ఎందుకంటే మనది మన సంప్రదాయం ప్రకారము మనది నిర్గుణ నిరాకార బ్రహ్మ అని చెప్పుకుంటాం అనమాట. నిర్గుణ గుణము లేనటువంటి గుణములు అంటే శరీరంలో యొక్క అవయవాలు లేవు, గుణములు లేవు, సత్వరజ స్తమో గుణములు లేవు. నిర్గుణ నిరాకార బ్రహ్మ, ఆకారం లేనటువంటి వాడు, అవయవము లేనటువంటి ఆ బ్రహ్మస్వరూపము సచ్చిత్తానంద స్వరూపంలో ఉన్నటువంటి ఒక పదార్థం అంతే. అది అది ఆత్మస్వరూపం అనమాట. ఆత్మస్వరూపమే పరమాత్మ. అంతేగాని మనకు ఈ విష్ణు మామూలుగా ఎలా చెప్తారంటే జగన్మాతల గురించి దేవీ భాగవతాన్ని చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఆ దేవి మాత్రమే ఆ సర్వశక్తులకు కారణమైనటువంటి మూలభూతము అని చెప్పేసి అలా చెప్పుకుంటాము. మరి విష్ణు పురాణం వంటిది తీసుకుంటే శ్రీ మహావిష్ణువు ఆ నిరాకార బ్రహ్మ అని చెప్తారు. మరి శైవ పురాణాలు తీసుకుంటే శివుడు అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడుని అలా చెప్పుకుంటాం అనమాట. అందువల్ల మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వేదాంతపరంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనకు ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తత్వము ఒక్కటే, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ. అది సచ్చిదానంద స్వరూపమైనటువంటిది. అది ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపం ఉన్నటువంటి పరమాత్మ ఏకీభావం అనమాట. అది మనకు అందువల్ల దాన్ని మగవాడు అని కూడా అనము, హీ అని కూడా అన్నాము. దేవుణ్ణి అనేదానికి లేదు, షీ అని అనేదానికి కూడా లేదు, ఇట్ అని అంటాం అనమాట దాన్ని. ఆ స్వరూపాన్ని, ఆ తత్వాన్ని. ఇక ఆ అర్థం తీసుకుంటే ఏమైపోతుందంటే జగన్మాత అన్న ఒకటే, విష్ణువు అన్నప్పటికీ కూడా ఒకటే. అలా అర్థం చేసుకోవచ్చు మనం. లేదు మనం జగన్మాతనే అర్థం చేసుకుంటామంటే దేవి భాగవతం కథ, మరి మహావిష్ణువు అన్నారంటే మహావిష్ణువు మహాభారతం కథ. ఇలా ఎలాగైనా మనం పొందించుకోవచ్చు అనమాట. ఇది మొదటి విషయం, తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఏకత్వం హిందూ సంప్రదాయంలో ఇంతమంది దేవతలు ఎందుకున్నారు అంటే, ఇంతమంది దేవతలు ఉన్నప్పటికీ కూడాను దేవతలంతా అలా ఉన్నారు నాయన, నీ ఏ రూపంలో కావాల్సి ఉంటే ఆ రూపంలో కొలుసుకునేదానికి. కానీ ఉన్నదే ఒకటే పరమాత్మ. అది ఏమిటంటే సచ్చిదానంద స్వరూపము, నిర్గుణ నిరాకార బ్రహ్మ అని చెప్పడం కోసము ఇలాంటి కథలు మనం చూస్తుంటాం అనమాట. అందువల్ల ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమే శ్రీ మహావిష్ణువు అని ఇక్కడ అనుకుంటే మహాభారతం, ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే దేవి అనుకుంటే దేవి భాగవతం. అంతే, అంతకన్నా ఇంకేం లేదనమాట. కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచన చేసేటువంటి పని లేదనమాట. ఇక్కడ తర్వాత రెండవ విషయం ఏమిటంటే, ఈ కథలో వచ్చేటువంటి విషయం ఏమిటంటే ఈ ఉత్తంకుడు ఉన్నటువంటి ఆ ఋషి అతనికి దుందును చంపేటువంటి అవకాశము ఒక రాజుకు ప్రేరణ కల్పించేటువంటి అవకాశం నీకు కల్పిస్తున్నాను అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్తాడు. చెప్పి శ్రీ మహావిష్ణువు అంతటి గొప్ప వరాన్ని అతనికి ఇవ్వడానికి కారణం ఏమిటి? మరి శ్రీ మహావిష్ణువుతో ఏదన్నా ప్రార్థన చేస్తే ఆయన ప్రత్యక్షం అవడమే కష్టము. ప్రత్యక్షమైన తర్వాత మనం వరం వద్దంటే కూడాను మరీ కోరుకోమని చెప్పి కూడా ఇంకా కష్టం, దుర్లభమైనటువంటి విషయం. అలాంటి వాడు ఇతని గురించి ఎందుకు అలా చెప్పాడు అంటే, అతని యొక్క ఆ ఋషి యొక్క అలోలుపత్వము అంటే ఏమాత్రము ఫలాపేక్ష లేకుండా, ఏమాత్రము లేనటువంటి కోరికలు లేనటువంటి వాడు అవుతారు. ఏమైనా కోరుకుంటే ఎందుకు స్వామి నాకు ఆ వరము, మిమ్మల్ని చూశాను కదా అదే చాలు అనేటువంటి స్థాయికి ఎదిగిపోయినటువంటి వాడు అనమాట అతను. అందువల్ల అతనికి లోక కళ్యాణం కోసం అతనికి పేరు నిలబడాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు అతనికి అనుగ్రహం ఏం చేస్తా అంటే, నీకు నేను అనుగ్రహిస్తున్నాను, నీ కారణంగా కువలాశివుడు అన్నటువంటి ఒక రాజు, విశ్వాకంశంలో పుట్టినటువంటి రాజు ద్వారా ఈ గొప్ప రాక్షసుడు మృతి పొందుతాడు. నాతో కూడా వాడు చంపబడాడు. ఎందుకంటే వాడికి అలా ఉంది, వరం అలా ఉంది అనమాట. దేవతలతో గాని, దానవులతో గాని, గంధర్వుడితో గాని అలా ఎవరితోనూ చావడదనమాట. కేవలం మనుషులతో మాత్రం అతను అడగలేదు కాబట్టి వాడు అలా మనుషులతో చచ్చేటువంటి అవకాశం ఉందంతే. కాబట్టి కువలాశివుడు అన్నటువంటి రాజు మాత్రమే చంపుతాడు అని చెప్పేసి ఆ శ్రీ మహావిష్ణువు ఇతన్ని అనుగ్రహించి, ఇతనికి యోగ బలాన్ని సంప్రాప్తించి, ఇతన్ని ఆ రాజు దగ్గరికి పంపడానికి ప్రయత్నం చేస్తాడు అనమాట. అందువల్ల ఆ సందర్భంలో ఈ ఉత్తంకుడు ఏం చేస్తా అంటే, ఈ ఉత్తంకుడు
ఆ బృహదశ్వుడి దగ్గరికి వచ్చేసి మరి కులాశ్వుడు చంపుతాడు అని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. అయినప్పుడు కూడా వాళ్ళ తండ్రి దగ్గరికి ఇతనికి ఆత్రం కాస్త ఎక్కువ అనమాట. వచ్చేసి అతన్ని అడుగుతాడనమాట. అడిగితే ఆయన లేదు, నేను అస్త్ర సన్యాసం చేశాను కాబట్టి బయటికి వెళ్తున్నాను అని చెప్పేటువంటి సందర్భంలో ఈ ఋషి అతనితో చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే పాలన, పాలన అంటే రాజ్యాన్ని పాలించేది అనమాట. పాలనేహి మహాధర్మ ప్రజానామిహ దృశ్యతే నా తథా దృశ్యతే అరణ్యే మా భూత్ తే బుద్ధిరీదృశే అని ప్రసిద్ధమైనటువంటి శ్లోకం మహాభారతంలో. అంటే ఏమంటే ప్రజాపాలనలోనే గొప్ప ధర్మము అనేటువంటిది ఇమిడి ఉంటుంది. ప్రజాపాలనలో క్షత్రియుడైనటువంటి ఒక మహారాజుకు ప్రజాపాలన, ప్రజలను సంరక్షించడము, ప్రజల పోషణము, ప్రజల యొక్క ఉద్ధారము, ప్రజల యొక్క ఉన్నతి, ప్రజల యొక్క వెల్ఫేర్ అంటాం కదా, అదంతా ప్రజల యొక్క పాలనలోనే గొప్ప ధర్మము ఉంటుంది. కానీ అరణ్యముల్లోకి వెళ్ళడం అనేటువంటిది ధర్మం కనిపించదు. అరణ్యంలోకి క్షత్రియుడు వెళ్ళి ఉండడం అనేది ధర్మం కనిపించదు. నీవు అరణ్యానికి వెళ్ళతగదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా అతనికి బృహదర్శుడికి చెప్తాడు. బృహదర్శుడికి ఆ విషయం తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఏమంటాడంటే ఆయన ఏం చెప్తాడు, నేను అస్త్ర సన్యాసం చేసేసాను. అస్త్ర సన్యాసం వానప్రస్థంలోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు మనం ముందు కథలో కొన్ని కథల్లో చెప్పుకున్నాం అనమాట. మరి కొడుకుకు కుమారులు పుట్టిన తర్వాత మరి అక్కడే ఉండి ఆ రాజ్యంలోనే ఉండేటువంటి వాళ్ళు కాదు. చాలా పూర్వకాలంలో వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు అంటే ఈ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలు సమస్త సంపదను కొడుకుకు ఇచ్చేసేసి వాళ్ళు అడవులకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు అంతే. అది పద్ధతి అన్నమాట. వానప్రస్థం అంటే అలాగే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేసి అక్కడి నుంచి వాళ్ళు ఒక మెడిటేషన్ గాని, ఒక ధ్యానం గాని, ఒక సమాధి గాని అదంతా చేసుకొని వాళ్ళు ముందు కార్యక్రమాన్ని జరుపుకునే దాని కోసము అలాగే ఉండిపోవాలని చెప్పేసి వానప్రస్థంలో ఉండి తర్వాత బ్రాహ్మణులైతే సన్యాసము, మిగిలిన వాళ్ళైతే ఆ వానప్రస్థంలోనే అలా మరణించడం అంతే. అంతేగాని నువ్వు మళ్ళీ వచ్చి ఇక్కడేను ఈ ఇంటిలో కూర్చొనేసేసి మానవులతో నేను ఉంటాను, మానవులతో నేను ఉంటాను అనేటువంటి కాన్సెప్ట్ మన హిందూ సంప్రదాయంలో అప్పట్లో లేదనమాట. అందువల్ల ఇప్పుడు ఏమంటే అందువల్ల అతను అస్త్ర సన్యాసం చేసి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు అతను. మరి అప్పుడు ఈ ఉత్తంకుడు వచ్చి అతన్ని ప్రార్థన చేస్తే ఆయన అంటాడు, లేదు నా కుమారుడు ఉన్నాడు, వాడు రాజ్యానికి వచ్చినాడు, వాడు నీ కోరికను తీరుస్తాడు, నన్ను గ్రహించండి అని చెప్పేసి అతనితో అవకాశం ఇప్పించుకునేసి అతను ఏం చేస్తా అంటే దాంతో ఒక సరే ఒప్పుదల చేసుకునేసి అతను ఒక వనప్రస్థానికి వెళ్ళిపోతాడు. కానీ మరి బయటికి రాడనమాట. వనప్రస్థానికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ రాకూడదు. అలా వెళ్ళిపోతాడు. మరి ఈ గోలాశుడు అనేటువంటి వాడు అందువల్ల ఇతను బయలుదేరేస్తాడు. ఇది ఇప్పుడు మన ఇది రాజధర్మాల్లో గొప్పగా చెప్పుకునేటువంటి శ్లోకం అనమాట. ప్రజాపాలనలోనే గొప్ప ధర్మం ఉంది, అరణ్యవాసంలో ఆ ధర్మం లేదు కాబట్టి నీవు అరణ్యానికి వెళ్ళతగదు అని చెప్పేసి ఉత్తంకుడు అతనికి బోధించినటువంటి బోధ ఉంది కదా, ఆ బోధ చాలా గొప్ప బోధ అన్నమాట. ఇది ఒక రెండవ విషయం. మూడవ విషయం ఏమిటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, మధుకైటవుల యొక్క శరీరాల్లోని యొక్క మేధస్సుతో ఆ ప్రదేశం అంతా వ్యాపించడం వల్ల ఆ భూమిని మేదిని అంటాము. తర్వాత విష్ణు ఊరు భాగం చేత పరివ్యాప్తమైనటువంటి అందువల్ల పరివ్యాప్తమైనందువల్ల భూమికి ఉర్వి అని పేర్లు వచ్చాయి. తర్వాత ఈ రాక్షసుల యొక్క రక్త మాంసాదులన్నీ భూమి మీద చింది అందువల్ల దాని నుంచి భూమి ఏర్పడింది కాబట్టి ఆ భూమిని అభక్ష అంటాం అనమాట. భూమిని ఎవరు తినలేరు కదా, అభక్ష తినడానికి వీలు కాదనమాట, భక్షించడానికి వీలు కానటువంటిది ఆ పంచభూతాల్లో ఉన్నటువంటి ఒకనొక వస్తు సంపద అనమాట. అది అందువల్ల అలా పేరు వచ్చింది అనమాట. ఈ మూడు ఎలా వచ్చాయనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ కథలో చెప్పుకున్నా తెలుసుకోవాల్సినటువంటి విషయం. చివరిగా ఏం చెప్పుకుంటామంటే వేదవ్యాస మహర్షి ఎన్నో కథలు రాశాడు మహాభారతంలో. మరి అన్ని కథలకును ఫలశ్రుతి అనేటువంటిది రాయలేదనమాట. ఫలశ్రుతి ఉండదనమాట. మరి శిశుపాలుడు వచ్చాడు, ద్రౌపది ఎత్తుకుని వెళ్ళిపోయాడు, ఈ పాండవులంతా వెళ్ళి అతన్ని చంపేసి అతన్ని బంధించి తీసుకొని వచ్చారు, తర్వాత అతన్ని విడుదల చేసి పంపించారు. ఆ కథ ఉందనుకోండి. ఆ కథ అయిన తర్వాత ఫలశ్రుతి అనేటువంటిది ఉండదు దానికి. లేకుంటే ఇంకేదో కథ ఉంటుంది. ఆ కథ అయిన తర్వాత ఫలశ్రుతి అనేటువంటి కథ ఉండదనమాట. ఫలశ్రుతి అంటే ఈ కథ చదివిన దాని వల్ల ప్రయోజనం ఏమిటి అనేటువంటిది. మరి ఈ కథకు ఆ వేదవ్యాస మహర్షి ఫలశ్రుతి రాస్తాడు. ఏమిటంటే ఆయురారోగ్యాలు ఈ దుందుమారోపాఖ్యానం విన్నటువంటి వాడికి ఆయురారోగ్యాలు బాగా విస్తరిస్తాయి, వాడికి ఐశ్వర్యం సంభవిస్తుంది, ఉత్తర కలుగుతారు, మరి అతనికి ఏ కష్టం ఉండదు, తర్వాత దుఃఖ స్పర్శ అన్నటువంటిది ఉండదు. ఇలా ఫలశ్రుతి రాస్తారు. ఎందుకు ఫలశ్రుతి రాశాడు ఈ కథకు అంటే ఈ కథలో మనము
అటు మధుకైటబుల సంహారం కానీ, ఇటు దుందుని సంహారానికి కానీ రెండిటికి కారణం ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సును వర్ణించినటువంటి కథ కాబట్టేసి, శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప లీలలను వర్ణించినటువంటి కథ కాబట్టి ఈ కథకు ఆ ప్రాశస్త్యం వచ్చింది అని చెప్పేసి మరి ఈ కథను గురించి అతను ఫలశ్రుతి రాశారనమాట. కాబట్టేసి ఇలాగా మనము ఫలశ్రుతిని అర్థం చేసుకోవాలి. మరి అన్ని కథలకు లేనటువంటిది ఈ కథకు మాత్రమే ఎందుకుంది అంటే, ఈ కథకు ఉండడానికి కారణం శ్రీ మహావిష్ణువు యొక్క ఔన్నత్యాన్ని, కీర్తిని, అతని యొక్క తేజస్సును వర్ణించినటువంటి కథ కాబట్టి ఈ కథకు ఆ ప్రాశస్త్యం వచ్చింది అనేటువంటిది ఒక గొప్ప విషయం అన్నమాట. ఈ కథ ఇంతటితో ముగిద్దాం. వచ్చే కథలో మళ్ళీ ఏం జరుగుతుందా మళ్ళీ చూద్దాం. 97వ కథలో మళ్ళీ చూద్దాం. ఇంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణ.